అనుకున్నది ఒకటి అయింది ఒకటి అంటే ఇదేనేమో. నా వాయిస్ కొంచెం బాగాలేదు. ఇది మన ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అండ్ నేనైతే ఈరోజు గుడికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే ముగ్గులు వేయడానికి వెళ్ళాను. ఆ ముగ్గులు తప్పించి మిగతా పనులన్నీ అయిపోయినాయి ఆ గుడి దగ్గర. రేపు శివరాత్రి కాబట్టి ముగ్గులు వేయడానికి కోసం వెళ్ళాను. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ దోరణతాడు కడుతున్నారు. మంచి దోరణతాడు ఎప్పుడు చూడలేదు కదా, దోరణతాడు చూసి కడదామంటే అయ్యగారు కాసేపు ఆగండి అమ్మ, తర్వాత ఇద్దరు కానీ అన్నారు. అలా అయిపోయింది. మొత్తం పూజలు మొత్తం అయిపోయినాయి కానీ మా ముగ్గులు వేయడం మాత్రం కాలేదు. ఇక్కడ గణపతి పూజ అవుతుంది. గణపతి పూజ అయిపోయిన తర్వాత ఎద్దులేని అన్నారు. అందరం మంచిగా కాసేపు అట్లా కూర్చొని పూజ దగ్గరనే ఉన్నాము. అయ్యగారు మంత్రాలు చదివిపించారు. అక్కడనే ఉన్నాం. పొద్దున 11కి వెళ్తే ఈవినింగ్ 4 అయింది. కానీ పోయిన పని మాత్రం కాలేదు. మంచిగా గుళ్ళో ఉండి కాసేపు చాలాసేపు టైం స్పెండ్ చేసి అలా వచ్చేసామన్నమాట. అయ్యగారు చక్కగా పూజ చేస్తుంటే మేము అక్కడే కూర్చుని ఉండిపోయాం. చాలా ఆకలి వేసింది, దాహం వేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక అక్కడే ఉండిపోయాము. కాసేపు ఇక అలా కూర్చొని ఉండిపోయాం. ఇక్కడ ముగ్గేసేది మాత్రం నేనే. హోమం అక్కడే కాలుస్తున్నారు. వేరే దగ్గర ప్లేస్ ఉందిలే కానీ అక్కడ బాగా ఎండ కొడుతుంది. ఇక్కడైతే చెట్టు నీడ ఉందని ఇక్కడ చిన్నగా ఇటుక బిడ్డల్లాగా పెట్టారు. దాని చుట్టూ ముగ్గేసాను. ముగ్గేసిన తర్వాత అక్కడ నీకు నచ్చింది ఒకటి మంచిది వేయమ్మా అని చెప్తే ఇక అక్కడ వేసాను. తర్వాత ఇక ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది ముగ్గుది. దేనికోసమైనా వెళ్ళిందంటే దానికోసం ఏం కాదు, మంచి మంచి చేద్దామని వెళ్ళాను. కాకపోతే కుదరలేదు. ఇక్కడ హోమం దగ్గర అయితే ఉన్నాము. హోమం దగ్గర పూజ అవుతుంది. కూర్చొని ఉన్నారు. అక్కడ ఎండ కొడుతుందని నేను కొంచెం నీడకు వచ్చి కూర్చున్నాను. ఎందుకంటే నా స్కిన్ మొత్తం ట్యాన్ అయిపోతుంది కదా, అందుకే. ఫైనల్గా అయితే హోమం అయిపోయింది. అయిపోయిన తర్వాత దాన్ని అంటే హోమంలోని మంట కొంచెం తీసుకొని అక్కడ ఉన్న వాహనాలకు మొత్తం చూపెడుతున్నారు. అంటే ఉంటాయి కదా శివుడికి వాహనాలు, వాటికి అంటే రథం కానీ గుర్రాలు వాటికి కొద్దిగా హారతిలాగా చూపించి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మేమైతే ఇక ముగ్గు వేయకుండానే ఇంటికి వచ్చేసాం. తర్వాత రమ్మన్నారు, ఇక వెళ్ళాలి.